బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో వర్మపై కేసు నమోదైంది. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారంటూ కూడా ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సంబంధం లేని వ్యక్తులు కేసులు పెట్టారంటున్నారు ఆర్జీవీ. వర్మపై ఏపీలో 3-4 చోట్ల కూడా ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. గత కొద్ది రోజులుగా సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే రేపో మాపు ఆర్జీవీని అరెస్ట్ చేశారంటూ కూడా తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఎక్కడ భయపడేది లేదు, నాకున్న రిసోర్సెస్, మరి ముఖ్యంగా నాకున్న లీగల్ ఆస్పెక్ట్స్లో భాగంగా లీగల్ సపోర్ట్తోనే ముందుకు వెళ్తాను, నాకు ఆ హక్కు ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు అలా ట్వీట్లు చేయాల్సి వచ్చింది, లేకపోతే ఎందుకు అలా వ్యవహరించాల్సి వచ్చింది అంటూ కూడా కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయాలు కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ఆర్జీవీని అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో వర్మపై కేసు నమోదైంది. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారన్నారు ఆర్జీవీ. సంబంధం లేని వ్యక్తులు కేసులు పెట్టారన్నారు ఆర్జీవీ. వర్మపై ఏపీలో 3-4 చోట్ల ఫిర్యాదులు కూడా వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి ఇప్పుడు భారీ ఊరట లభించింది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన మరికాసేపట్లో దీని మీద మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్, ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, మా ప్రతినిధి రాజేష్ మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు అప్డేట్స్ అందించేందుకు. ఎందుకంటే ఏపీ హైకోర్టులో మాత్రం భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి. రేపో మాపు అరెస్ట్ అయిపోతారు రామ్ గోపాల్ వర్మ అంటూ దాదాపుగా గత వారం రోజులకి అంశానికి సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇటు హైదరాబాద్లో లేరు, ఇంకెక్కడికి వెళ్ళిపోయారంటూ ఒక చర్చ జరిగితే కనుక హైదరాబాద్లో ఉన్నారు కానీ వేరే చోటు ఉన్నారు, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారంటూ మరొక చర్చ. ఈ చర్చల నేపథ్యంలోని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆర్జీవీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భంలో కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ట్వీట్స్ అంశానికి సంబంధించి ఆర్టీవీ ఆయనను ప్రశ్నించినప్పుడు వాటి మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాకున్న లీగల్ సపోర్ట్ని నేను ఉపయోగించుకొని ముందుకు వెళ్తాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎలా అంటూ కూడా ఆయన ఒక ప్రశ్నను సంధించారు. ఇదే అంశాన్ని కోర్టు దృష్టి కూడా తీసుకెళ్లారు. ఏం జరిగింది, ఎటువంటి వాడివేడి వాదనలు జరిగాయి, దాదాపుగా వారం రోజులు ఉందనే చెప్పుకోవాలి. ఆయనకి 9వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశించింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, 9వ తారీఖు వరకు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. 9వ తారీఖు వరకు కూడా ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశించింది. ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంది, ఎటువంటి వాడివేడి వాదన జరిగింది? అంటే రామ్ గోపాల్ వర్మ వినిపిస్తున్నటువంటి వాదనలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలనే ఈరోజు ఆయన తరపున లాయర్లు కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి కామెంటు, నేను కామెంట్ చేసిన వ్యక్తులు వాళ్ళు కేసులు పెట్టుకోకుండా సంబంధం లేని వ్యక్తులు కేసులు పెడితే అది ఏ విధంగా ఎలా లీగల్ అవుతుందని కూడా ఆయన ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అదే వాదనలు ఈరోజు హైకోర్టులో వినిపించినట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా లొకేషన్ కానీ చంద్రబాబును కానీ ఎక్కడ కూడా నేరుగా విమర్శించలేదు. కేవలం సోషల్ మీడియాలో చేసినటువంటి కొన్ని కామెంట్లు పట్టుకుని సంబంధం లేని వ్యక్తులు కేసులు పెట్టడంతో ఆ కేసుని ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తారంటూ హైకోర్టులో వాదన జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే వాస్తవంగా వారం 10 రోజులుగా వర్మ కేసులకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. కోర్టు వరుసగా కేసులు ఎక్కువ ఉండడంతో వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఈరోజు కేసులన్నింటి మీద విచారణ జరిపిన తర్వాత వారం రోజుల పాటు అంటే ఈ నెల 9 వరకు కేసుని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దాంట్లో పాటు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 9వ తారీఖు వరకు వర్మ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన మరి కాసేపట్లో రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు రాబోతున్నారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం మీద
మీద మాట్లాడబోతూ ఉన్నారు. ఆయన లీగల్ ఫైట్ చేస్తానంటూ ఆయన పదే పదే మాట్లాడుతున్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని ఆయన సమర్థించుకునే ప్రయత్నం అయితే వర్మ చేస్తున్నారు. ఇప్పుడు అదే అంశాన్ని మరి కాసేపట్లో వర్మ చెప్పే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాలో వర్మ మీద కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేశారంటూ ఆయన మీద కేసులు అయితే నమోదయ్యాయి. ఆల్రెడీ ఆయన కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు. తర్వాత ఆయన పరారీలు ఉన్నారు, అబ్స్కాండ్ అయ్యారని ఒక రకరకాల ప్రచారం జరిగిన తర్వాత ఆయన నేరుగా మీడియా ముందుకు రావడం, వాస్తవాలని చెప్పడం ఇవన్నీ చూస్తాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్మ ఏం చెప్పబోతున్నారు? హైకోర్టు ఇచ్చినటువంటి ఈ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి కానీ వారం రోజుల ఇక్కడ ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా పోలీస్ శాఖ నుంచి ఎటువంటి కౌంటర్ దాఖలయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే ఆయన అరెస్టు జరగచ్చు కూడా తీవ్ర చర్చనీయాంశమైంది, తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో అంటే పోలీసులు కౌంటర్కి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన తర్వాత 4 రోజుల పాటు ఎక్సెప్షన్ కావాలి, కొంత సమయం కావాలని స్వయంగా ఆర్జీవే ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ పోలీస్ స్టేషన్కి తన సమాచారం ఇచ్చారు. తర్వాత 4 రోజుల తర్వాత అటెండ్ అవుతా అని చెప్పి అటెండ్ కాని సందర్భంలోనే పోలీసులు హైదరాబాద్ వెళ్ళడం, ఆయన కోసం స్వయంగా అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన పరారీ అయ్యారనేది అప్పుడు పోలీసులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఆ పరారీలు ఉన్నటువంటి వర్మ ఏ విధంగా మీడియా ముందుకు రావడం, లేకపోతే మీడియాతో మాట్లాడి ఇవన్నీ చేస్తున్నారని పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. వీటి మీద కూడా హైకోర్టులోకి కౌంటర్కి వెళ్లే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే వర్మ మీద మధ్యంతర కొంత ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి వారం రోజుల పాటు అరెస్టు చేయొద్దని చెప్పారు కాబట్టి దీని మీద రామ్గోపాల్ వర్మ మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. పోలీసులు కూడా దీని మీద కౌంటర్కి వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. సచిన్, రాజేష్, ఇప్పుడు రామ్గోపాల్ వర్మకు సంబంధించి ఎందుకంటే దాదాపుగా 3-4 కేసులు నమోదయ్యాయి, దాదాపుగా ఇంకా 9కి పైగా కేసులు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి? అంటే అరెస్ట్ చేయకపోవచ్చు కానీ ఇన్వెస్టిగేషన్కి పిలిచే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్కి పిలవకపోవచ్చు? ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీని మీద ఏమైనా క్లారిటీ వస్తుందా? అంటే పోలీసులు ఆల్రెడీ వర్మని అరెస్ట్ చేయడం కాదు, ఆయన సమాచారం కోసమే రమ్మని చెప్పారు పోలీసులు. ఒంగోలుకు సంబంధించిన పోలీసులు ఆయన్ని విచారణకి మాత్రం హాజరవ్వమని చెప్పారు. అరెస్ట్ అనే అంశాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆయన విచారణకి తాను రాలేను, కొంత వ్యక్తిగత పనుల కారణంగా రాలేనంటూ ఆయన ఒకసారి అయితే సమాచారం ఇచ్చారు. కానీ తర్వాత రెండోసారి సమావేశాన్ని విచారణకు రమ్మని పిలిచినప్పుడు రాలేదు కాబట్టి పోలీసులు ఆయన తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ఆయన తర్వాత అబ్స్కాండ్ అవడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా పోలీసులు కేవలం విచారణకు మాత్రమే పిలుస్తూ ఉన్నారు. ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఆ కేసుకు సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి విచారణకి పిలుస్తున్న నేపథ్యంలో ఆ విచారణ కూడా వర్మ సహకరించట్లేదు కాబట్టి పోలీసులు దీని మీద కూడా కౌంటర్ వెళ్లే అవకాశం కనబడుతుంది. కనీసం విచారణకు పిలిచినా రావట్లేదు కాబట్టి ఆయన అదుపులో తీసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు హైకోర్టును కోరే అవకాశం కనబడుతుంది. దాని మీద రేపు లేదా ఎల్లుండు హైకోర్టుని పోలీసులు ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. లేదా నేరుగా సోమవారం మరోసారి పూర్తి స్థాయిలో విచారణ హైకోర్టు చేస్తామని చెప్పింది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేసి హైకోర్టు తీర్పును బట్టి పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. సచిన్, రైట్ రాజేష్, ఇంట్రెస్టింగ్ అయితే మాత్రం రామ్గోపాల్ వర్మకు సంబంధించి బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఏపీ హైకోర్టులో రామ్గోపాల్ వర్మకు భారీ ఊరట లభించింది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశించింది. ఇక తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో వర్మపై కేసు నమోదైంది. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారంటూ కూడా ఆర్జీవీ చెప్పుకొచ్చారు. సంబంధం లేని వ్యక్తులు కేసులు పెట్టారన్నారు ఆర్జీవీ. వర్మపై ఏపీలోని దాదాపుగా 3-4 చోట్ల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది పోలీసు శాఖ. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించి అంశానికి సంబంధించి లీగల్గా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు విచారణ జరిపి ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దంటూ కీలకమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మరి కాసేపట్లో ఆర్జీవీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడబోతున్నారు? ఎందుకంటే విచారణకు హాజరవుతారా కారా? ఇప్పుడు ఆ విచారణ అంశం అనేది తెర మీదకి వస్తుంది. విచారణకు హాజరవుతారా అంటే అరెస్ట్ చేయకపోవచ్చు, కానీ ఇక్కడ ఆయన విచారణకు హాజరవుతారా కారా అనేది ఒక ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది చెప్పుకోవాలి. అప్పుడు ఇటు పోలీసు శాఖ ఎలా ముందడుగు వేస్తుంది, ఎలా వెళుతుంది అనేది మరో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. సో టోటల్గా ఈ ఊరట ఎంతవరకు ఆర్జీవీకి సపోర్ట్గా ఉంటుంది, ఎంతవరకు కలిసి వస్తున్న అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. ఇటు ఆర్జీవీ రామ్గోపాల్ వర్మ విచారణకు హాజరవుతారా కారా, పోలీసులు విచారణ అంశానికి సంబంధించి ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొక పిటిషన్ దాఖలు చేసే కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందా, లేకపోతే లీగల్గా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, ఏం జరగబోతోంది చూద్దాం.